విశాఖ ఉక్కు పరిశ్రమలో మరో కీలక విభాగం ప్రైవేటీకరణకు కూటమి సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై మాజీ మంత్రి గుడివాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. విశాఖలో గుడివాడ మీడియాతో మాట్లాడారు. ఈ 32 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినటువంటి ఏవైతే ఈ నోటీసులు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఒకటి 15 పేజీలు ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటీసు 16/8/2025 అంటే నిన్న కాక మొన్న రాత్రి ఇష్యూ చేస్తూ ఇచ్చినటువంటి నోటీసులు ఇవి. పూర్తిగా అన్ని విభాగాల్ని కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఇండివిజువల్గా కాంట్రాక్టర్స్ని పిలుస్తూ మీరు ఈ డిపార్ట్మెంట్ని నడపాలంటే ఏ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీరు ముందుకు వస్తారో అనేటువంటి తెలియజేస్తూ మీరు పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఇచ్చినటువంటి నోటీసులు ఇవి. అంటే ఎంత పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని బెదిరిస్తూ భయపెడుతూ దాదాపు 4 సంవత్సరాల పాటు 2020 డిసెంబర్లో 2021 అనుకుంటా 2021 జనవరిలో ఏ రోజైతే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే ఉందో ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి వేదిక మీద ప్రజలను ఉద్దేశిస్తూ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు, ముఖ్యంగా పోరాట కమిటీ ఏదైతే ఉందో పోరాట కమిటీ తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్నైనా పోరాట కమిటీ ఏ పోరాటం చేస్తామన్నా సరే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పోరాటానికి మద్దతిస్తూ ప్రతి పోరాటంలో పార్టిసిపేట్ చేస్తూ లా అండ్ ఆర్డర్ పరంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా వారికి సహకరిస్తూ దాదాపు మేము అధికారంలో ఉన్నటువంటి 2024 జూన్ వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రతి సందర్భంలో కూడా వారికి సహకరిస్తూ వారి టెంట్ వేస్తే ఆ టెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి కార్మికులు సహకరిస్తూ వాళ్ళకి పోరాటాలకు సహకరిస్తూ ప్రైవేటీకరణ అనేటువంటిది జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత ఆ రోజు మా ప్రభుత్వం తీసుకుంటే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రజలను ఉద్దేశిస్తూ ఎన్నికల ప్రచార సభలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మీరు కూటమి ప్రభుత్వానికి ఓటు వేయకండి, మీరు కూటమికి ఓటేస్తే ప్రైవేటీకరణకు ఓటేసినట్టే అనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినా సరే ప్రజలు కూటమికి ఓటేశారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి పూర్తి సహకారాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. మీరు ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అని హుకుం జారీ చేసేటువంటి అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగాల్సిందే అనేటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వారి చర్యలు ఉన్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఏ సెంటిమెంట్తో అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆ రోజు రాష్ట్ర ప్రజలు సాధించుకున్నారో 32 మంది ప్రాణాలు బలిగొని ఈ రాష్ట్రానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అందించాలనేటువంటి తాపత్రయంతో పోరాటం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని 32 మంది ప్రాణాలు ఆ రోజు బలిగొంటే ఈరోజు మీరు 32 డిపార్ట్మెంట్లని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. గడిచినటువంటి 14 మాసాల్లో ఏ రకంగా ప్లాంట్ని నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు, కార్మికుల్ని తొలగిస్తూ వచ్చారు అనేటువంటి దానికి అనేక ఉదాహరణలు.
నేటికి దాదాపు 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు ఈ సంవత్సర కాలంలో, ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత. గడిచినటువంటి 14 మాసాల్లో 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారంటే మరి వాళ్ళ బ్రతుకులు ఏమైపోవాలి, వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి, వారి కుటుంబాలు ఏమైపోవాలి? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? చంద్రబాబు నాయుడు చెప్తారా, నరేంద్ర మోడీ గారు చెప్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్తారా? విఆర్ఎస్ కింద దాదాపు 1150 మందిని ఇప్పటికే తొలగించారు. మళ్ళీ విఆర్ఎస్ అప్లికేషన్ ఇచ్చారు, మళ్ళీ మరో 1000-1500 మందిని తొలగించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. నాకున్నటువంటి సమాచారం మేరకు మళ్ళీ డిసెంబర్లో ఏదో మెగా విఆర్ఎస్ అని చెప్పి పెట్టి ఎంతమంది అయితే అంతమందిని తొలగించాలనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుందనేటువంటి సమాచారం కూడా ఈరోజు వస్తూ ఉంది. దాదాపు 3.5 మాసాలు జీతాలు పెండింగ్ ఉన్నాయి కార్మికులకి. ప్రతి కార్మికుడు వారికి ఉన్నటువంటి పిల్లల్ని చదివించుకోవడానికో, లేకపోతే వారికి సొంత ఇల్లు ఉండాలని చెప్పి ఇల్లు కొనుక్కుంటేనో, లేకపోతే అవసరమని చెప్పి బైకో కారో కొనుక్కుంటేనో, ప్రతి నెల కట్టాల్సినటువంటి ఈఎంఐ, ప్రతి 1వ తారీఖుకి ఈఎంఐ కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తేనో, మీరు 3.5 మాసాలుగా జీతాలు ఇవ్వకపోతే వారి జీవితాలు ఏమైపోవాలి, వారి పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలి? లీవ్ ఎన్కాష్మెంట్ తీసేస్తారు, ప్రతి నెల వచ్చేటువంటి ఇన్సెంటివ్ తీసేస్తారు, ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి ఎల్టీసీ ఎల్ఎల్టీసీని తొలగించారు. కార్మికులు ఎవరైతే ప్లాంట్ క్వార్టర్స్లో ఉంటున్నారో వారికి సబ్సిడైజ్ రేట్స్లో పవర్ ఉండేది, ₹1 యూనిట్ ఉండేది. అటువంటిది యూనిట్ ₹9 చేశారు. అంటే ప్లాంట్ క్వార్టర్స్లో ఎవడో ఉండడానికి వీల్లేదు, అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతే ఇదంతా కూడా ఎవరికొకటి అప్పచెప్పేద్దాం అనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటే, రిటైర్మెంట్ అయినటువంటి వారు రిటైర్మెంట్